మామ ఒకే జీతం, ఒకే కంపెనీ, ఒకే రోజు ఇద్దరు స్నేహితులు కొత్త కారు తీసుకున్నారు. రమేష్ కారు కొన్నాడు, సురేష్ కారును లీజుకు తీసుకున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి. 5 ఇయర్స్లో ఎవరు ఎక్కువ మనీ సేవ్ చేశారో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు మైండ్ ఓవర్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మామ రమేష్, సురేష్ ఇద్దరు శాలరీ ఒకటే, 1,00,000 రూపాయలు. ఇద్దరి డ్రీమ్ కూడా ఒకే కార్. ఆన్ రోడ్ ప్రైస్ 20 lakhs. అయితే రమేష్ కారు కొన్నాడు. డౌన్ పేమెంట్ 4 lakhs పే చేశాడు. మిగిలిన 16 lakhsకి 9% ఇంట్రెస్ట్ చొప్పున 5 years ఈఎంఐ ఆప్ చేసుకున్నాడు. అంటే నెలకు సుమారు 33,200 చొప్పున 60 నెలలకు 19,92,000 రీపే చేశాడు. ఇంకా ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రోడ్ ట్యాక్స్ అండ్ కార్ మెయింటెనెన్స్కి ఈ 5 సంవత్సరాల్లో ఇంకో 4,75,000 వేసుకుంటే టోటల్గా ఈ 5 సంవత్సరాల్లో రమేష్ ఆ కారుపై ఇన్వెస్ట్ చేసింది 28,67,000 రూపాయలు. కానీ కార్ ఎప్రిసియేషన్ అసెట్ కాదు, డిప్రిసియేషన్ అసెట్. అంటే 5 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 10% చొప్పున సుమారు 40 నుండి 50% వాల్యూ పడిపోతుంది. అంటే 5 సంవత్సరాల తరువాత ఆ కారు వాల్యూ సుమారు 9 లక్షలు మాత్రమే. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఆ కారుపై రమేష్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 28,67,000. కానీ ప్రస్తుతం ఆ కారు విలువ 9 లక్షలు మాత్రమే. అంటే ఈ 5 సంవత్సరాల్లో సుమారు 19,67,000 రూపాయలు ఆవిరైపోయినట్లే. మామ ఇప్పుడు సురేష్ ఏం చేశాడో చూద్దాం. అదే కారుని నెలకి 28,000 చొప్పున లీజుకి తీసుకున్నాడు, 60 నెలలకు. టోటల్ ఈ 5 ఇయర్స్కి 16,80,000 రూపాయలను రీపే చేశాడు. నో ఇన్సూరెన్స్, నో మెయింటెనెన్స్, నో రోడ్ ట్యాక్స్, 0 డౌన్ పేమెంట్. ఇదే 5 ఇయర్స్లో రమేష్ అమౌంట్ 19,67,000 రూపాయలు ఆవిరైపోతే, అదే సురేష్కి కారు లీజుకి తీసుకోవడం వలన 16,80,000 మాత్రమే రీపే చేశాడు. ఇక్కడ డిఫరెన్స్ 2,87,000 రూపాయలు మనకి కనిపిస్తుంది. కానీ సురేష్కి డౌన్ పేమెంట్ 0 అవ్వడం వలన తను కట్టాల్సిన డౌన్ పేమెంట్ 4 లక్షలను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. 5 ఇయర్స్ తర్వాత దాని ఫ్యూచర్ వాల్యూ 12% రిటర్న్తో 7,05,000 వచ్చింది. అంటే ఇక్కడ డౌన్ పేమెంట్ ఇన్వెస్ట్ చేయడం వలన వచ్చిన ప్రాఫిట్ 3,05,000 రూపాయలు. ఇప్పుడు రమేష్, సురేష్ మంత్లీ డిఫరెన్స్ చూద్దాం. రమేష్ ఈఎంఐ కింద నెలకి 33,200 పే చేసేవారు. సురేష్ లీజ్కి నెలకు 28,000 రూపాయలు పే చేసేవాడు. డిఫరెన్స్ 5,200. ఈ 5,200ను కూడా సురేష్ 12% ఎక్స్పెక్టెడ్ రిటర్న్తో ఇన్వెస్ట్ చేశాడు. 5 ఇయర్స్ తర్వాత అది సుమారు 4.25 lakhs కార్పస్ క్రియేట్ చేసింది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ సుమారు 1.13 lakhs. ఇప్పుడు ఏ ఆప్షన్ బెటరో చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత ఒకరి దగ్గర సుమారు 9 లక్షల విలువ చేసే కారు ఉంది, ఇంకొకరి దగ్గర సుమారు 11 లక్షల కార్పస్ ఉంది. మామ మీకు ప్రతి 3-4 ఇయర్స్కి బ్రాండ్ న్యూ కార్, మోడర్న్ ఫీచర్స్ ఉన్న కారు కావాలన్నా, లేదా మీరు వర్క్ చేసే కంపెనీ మీ లీజ్ ఎక్స్పెన్సెస్ పే చేస్తే మీరు కార్ లీజ్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అలా కాకుండా కారును కనీసం 10 ఇయర్స్ వాడాలనుకున్నా, లేదా ఈ కారు నాది అనే ఎమోషన్ ఫీలింగ్ కావాలన్నా, ట్రిప్స్కి వెళ్ళే అలవాటు ఎక్కువ ఉన్న కారును బై చేయడం మంచిది. ఫైనల్గా కార్ అనేది ఎప్రిసియేటివ్ అసెట్ కాదు, ఇది ఒక డిప్రిసియేటివ్ అసెట్. నా లైఫ్ స్టైల్కి ఇప్పుడు కార్ అవసరం అన్న రోజు మాత్రమే కార్ కొనుక్కోండి. ఓకే అండి, కంటెంట్ నచ్చితే మన ఛానల్ మైండ్ ఓవర్ మనీ తెలుగుని
సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా.